అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవిలో ఆయిల్ పామ్ తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాసంగి వరిలో జింక్ ధాతు లోపం సవరణకు మార్గాలు, పుచ్చ పక్వత నిర్ధారణ, కోతలు, రవాణాలో జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలంగాణలో సాగవుతున్న యాసంగి వరి ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో దుబ్బు దశలో ఉంది. అయితే అక్కడక్కడ వరిలో జింకు లోపం కనిపిస్తోంది. వివిధ కారణాల వల్ల జింకు లోపం తలెత్తుతుంది. జింకు లోపాన్ని సకాలంలో గుర్తించి నష్ట నివారణ చర్యలు చేపట్టాలి. అశ్రద్ధ చేస్తే దుబ్బు దశలో పిలకలు చేయటంలో ఆటంకం ఏర్పడి ఆనక దిగుబడులపై ప్రభావం ఉంటుంది. వరిలో జింకు లోపం లక్షణాలు, నివారణకు పాటించాల్సిన మెలకువలను తెలియజేస్తున్నారు మెదక్ జిల్లా వ్యవసాయాధికారి దేవ్ కుమార్. ముఖ్యంగా మనకి యాసంగిలో జింక్ లోపం అనేది వస్తుంది. అది నర్సరీలో వస్తుంది, అట్లాగే మనకి పంట అంటే నాటేసిన తర్వాత కూడా మనకు కనిపిస్తుంటుంది అనమాట. సో దీనికి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అని అంటే, మనకి ఆకులు కొనలు ఫస్ట్ పసుపచ్చగా మారి ఆ కొన ఆకులన్నీ పసుపచ్చగా మారుతాయి అన్నమాట. సో మనకి జనరల్గా రైతులు ఏమనుకుంటారు అని అంటే, ఇది ఏదో రోగం వచ్చింది అని అనుకుంటారు, కానీ అది జింక్ ధాత లోపం మాత్రమే అని రైతులు గుర్తించాలి. అయితే సాధారణంగా మన రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. అంటే ఆ భూసార పరీక్ష ఆధారితంగా మనము జింక్ లోపం ఉన్నట్టయితే మనకి ఎకరాకి 10 కేజీల జింక్ సల్ఫేట్ 21% మనం నాటేయటం కంటే ముందే ఎరువులు వేస్తారు. వేసిన తర్వాత మళ్ళీ ఒక 10-15 రోజుల తర్వాత మనం జింక్ చల్లొచ్చు అనమాట. ఒకవేళ అలా కాలేదు, మనం ఏం చేయొచ్చు అని అంటే, సిమ్టమ్స్ గుర్తించిన వెంటనే మనము 5 గ్రాముల జింక్ సల్ఫేట్ 21% 1 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేయొచ్చు. అంటే మనకి ఎకరాకి కనీసం 200 లీటర్లు మనం పిచికారీ చేయాలి. దీని మోతాదుని గుర్తించుకొని రైతు సోదరులందరూ జింక్ లోపం నివారించుకోవాలని కోరుకుంటున్నాను. అత్యధిక నూనె దిగుబడి అందించే పంటల్లో ఆయిల్ పామ్ ఒకటి. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతంలోనూ, తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోనూ ఆయిల్ పామ్ తోటలు సాగవుతున్నాయి. ఆయిల్ పామ్ తోటలకు నీరు, పోషకాల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ తోటలకు నీరు, పోషకాలను సకాలంలో తగు మోతాదులో అందించినప్పుడే గెల దిగుబడి బాగుండి నూనె శాతం పెరుగుతుంది. అసలే వేసవి కాలం. ఈ సమయంలో నీటి కట్టు సరిగా లేకపోతే లేత తోటల్లో మొక్క పెరుగుదలకు అవరోధం ఏర్పడుతుంది. అదే కాపునిచ్చే తోటల్లో కాయ గెలల కంటే పోతు గెలలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి మొక్కల అవసరానికి అనుగుణంగా నీటి తడులు అందించటం ఎంతైనా ముఖ్యం. వేసవి ఉష్ణోగ్రతలు దృష్టిలో ఉంచుకొని
తోటల్లో కొన్ని యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే మంచి దిగుబడులను సాధించే అవకాశం ఉంటుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఉద్యాన విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఐవి శ్రీనివాసరెడ్డి. వేసవిలో ఆయిల్ పామ్ తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు. వేసవి కాలం ఆరంభమైంది. ఇలాంటి సమయంలో ఆయిల్ పామ్ తోటల్లో గెలల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. పైకి కనిపించే గెలలు తగ్గినా లోపల కొత్తగా గెలలు తయారవుతూ ఉంటాయి. ఆ గెలల పెరుగుదల కోసం ఇప్పటి నుంచే సరైన యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే రాబోయే కాలంలో మంచి బరువైన నాణ్యమైన గెలలను పొందవచ్చును. దీనికోసం ముందుగా నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే వాతావరణానికి నేలను పట్టి తదనుగుణంగా ప్రతి చెట్టుకు 200 నుంచి 250 లీటర్ల నీరు ప్రతిరోజు అందేటట్లు చూసుకోవాలి. దీనికోసం మైక్రో స్ప్రింక్లర్లు లేదా జెట్లని సరైన దూరంలో, అంటే చెట్టు మొదల నుంచి కనీసం 1 మీటర్ అవతల పడేటట్లుగా జెట్లను లేదా మైక్రో స్ప్రింక్లర్ని అరేంజ్ చేసుకోవాలి. 2 చెట్ల మధ్య భాగం కూడా పూర్తిగా తడిచేటట్లు ఉన్నట్లయితే చక్కగా నీరు అంది ఆకుల సంఖ్య పెరుగుతుంది. ప్రతి చెట్టు చుట్టూ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి కానీ లేదా చాఫ్ కట్టర్ ఉపయోగించి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి చెట్టు పాదులో 5 నుంచి 8 అంగుళాల మందంలో వేసుకొని వాటి మీద నీళ్లు పడేటట్లు చేసుకోగలిగినట్లయితే నీటి తేమ ఆరిపోకుండా ఉండి చక్కగా మంచి నాణ్యమైన గెలలు రాబోయే కాలంలో రావడానికి ఆస్కారం ఉంది. ఎరువుల విషయానికి వచ్చినట్లయితే 650 గ్రాములు యూరియా, 850 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 500 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాషు ప్రతి చెట్టుకి ఒక్కొక్క దఫా, అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రతి చెట్టు నీళ్లు పడే దగ్గర వేసుకున్నట్లయితే ఆయిల్ పామ్ గెలలు బాగా పెరుగుతాయి. ఈ ఎరువులతో పాటు బోరాన్ 50 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 250 గ్రాములు చెట్టు పాదులో వేసుకోవడం ద్వారా ఈ యొక్క గెలల సంఖ్యను, గెలల పరిమాణాన్ని పెంచుకోవచ్చు. సేంద్రియ ఎరువులైనటువంటి పశువుల పేడను ప్రతి చెట్టుకి 50 నుంచి 60 కేజీలు వేసుకోవడం ద్వారా మంచి నాణ్యమైన సేంద్రియ కర్బనాన్ని నేలలో పెంచి నాణ్యమైన గెలలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. లేత ఆయిల్ పామ్ తోటలు ఉన్నట్లయితే, అంటే కాపుకు రాని తోటల్లో పాదు చుట్టూ 2-3 వరుసలు జనుము కానీ జీలుకు కానీ పెంచుకొని వేసవి పూర్తయ్యే సమయంలో దాన్ని ముక్కలుగా కత్తిరించి పాదుల్లో వేసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ జనుము జీలుగా వేసవిలో పెంచడం వల్ల వేడి గాలుల నుంచి లేత ఆయిల్ పామ్ మొక్కల్ని కాపాడుకోవచ్చు. ఆ తర్వాత వేసవి పూర్తయిన తర్వాత వర్షాకాలం ప్రారంభ సమయంలో ఈ జనుము జీలుగా మొక్కలను ముక్కలుగా కత్తిరించి పాదులో వేసుకున్నట్లయితే అవి మంచి ఎరువుగా మారుతాయి. ఈ విధమైన చర్యలు ఈ మార్చి నుంచి మే మాసం వరకు పాటించినట్లయితే ఆ తర్వాత మంచి నాణ్యమైన బరువైన ఎక్కువ సంఖ్యలో గెలలు, తద్వారా అధిక ఆయిల్ పామ్ దిగుబడి పొందవచ్చు. వేసవి కాలంలో తీవ్రమైన పగటి ఎండలు, వడగాలుల నుంచి ఉపశమనం కలిగించే పండు పుచ్చ. అందుకే వేసవి కాలం ప్రారంభం నుంచే మార్కెట్ను ముంచెత్తుతుంటాయి ఈ కలింగర కాయలు. అయితే కాయ కోసినప్పుడు మంచి ఎరుపు గుజ్జు ఉన్న కాయలకే మార్కెట్ డిమాండ్ అధికంగా ఉంటుంది. అదే తెల్లటి గుజ్జుతో చప్పగా ఉన్న కాయలను వినియోగదారులు ఇష్టపడరు. రైతుకు కూడా సరైన ధర దక్కదు. అందుకే పుచ్చ పండించే రైతులు సరైన పక్వదశను గుర్తించి మాత్రమే కోతలు చేయాలి. పుచ్చలో కాయ పక్వతను ఎలా గుర్తించాలో, కోతలు, రవాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ చిన్నమనాయుడు.
ఇటీవల కాలంలో మనం చూస్తే రబీ పంట కాలంలో ఈ వాటర్ మిలాన్ అంటే మనకు పుచ్చకాయల సాగు అనేది పెరుగుతూ వస్తుంది. వేసవిని దృష్టిలో పెట్టుకుని రైతులు డిసెంబర్ మొదటి వారం, అదేవిధంగా జనవరి రెండో వారం, మూడో వారం వరకు కూడా వేయటం జరిగింది. ఇవి కోతలన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ ఫిబ్రవరి చివరి వారం నుంచి అదేవిధంగా ఏప్రిల్ వరకు కూడా జరుగుతూ ఉంటాయి. డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్కసారి రైతులు ఈ కోతలు కోసే సమయంలో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఒక్కోసారి తయారు కానిటువంటి కాయని కోసి మార్కెట్కి పంపించడం వల్ల అక్కడ ఎవరైతే కొనుగోలు చేస్తారో కన్జ్యూమర్స్ వాటి క్వాలిటీ సరిగా లేక ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. అంటే కాయ సైజు అనేది ఒక్కటే కాదు ముఖ్యం. రైతులు ఒక్కొక్కసారి ఏంటంటే బరువు ఎక్కువగా వస్తుందని చెప్పేసి కొంచెం తయారీకైనటువంటి కాయలను కూడా కోసి మార్కెట్కి పంపిస్తుంటారు. అక్కడ కనుక చూస్తే అక్కడ మీరు కాయ కోసిన తర్వాత కానీ తెలియటం లేదు. దాని తాలూకు తొక్క చాలా దలసరైపోతుంది, లోపల ఉన్నటువంటి గుజ్జు చాలా తక్కువ అయిపోతుంది. అలాంటప్పుడు కన్జ్యూమర్స్ ఎవరైతే కొనుగోలు చేసి ఈ వాటర్ మిలాన్ తింటారో వాళ్ళు నిరుత్సాహానికి గురవడం జరుగుతుంది. కాబట్టి కన్జ్యూమర్స్ దెబ్బతింటారు. అదేవిధంగా రైతులు కనుక సరైన సమయంలో కోత చేయకుండా ఎక్కువ ఓవర్ రైపెన్ అయిపోవడం కానీ ఇలాంటివి చేస్తే ఒక్కోసారి రవాణాలో దెబ్బతింటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ కోత ఏ టైంలో చేయాలి అనేది కూడా దృష్టిలో పెట్టుకొని చూసుకోవాలి. అంటే దీన్నే మనం హార్వెస్టింగ్ ఇండెక్స్ అంటాం. ఇందులో ప్రధానంగా మరి పుచ్చ కాయ తయారైంది మార్కెట్కి తినడానికి కానీ అమ్ముకోవడానికి కానీ సరైన అనుకుంటే మీరు ఆ వాటర్ మిలాన్ తీగ కనుక చూస్తే ఎక్కడైతే కాయ మొదలవుతుందో అక్కడ ఒక నులి తీగ లాంటిది ఉంటుంది, ఒక టెండ్రిల్ అంటాం మనం. అది కనుక బాగా ఎండిపోతే కాయ పక్వానికి వచ్చింది, అది సగం పచ్చిగా ఉందంటే ఇంకా కాయ పూర్తిగా పక్వానికి రాలేదని అర్థం. అదొకటి గుర్తుపట్టాలి. ఇంకొక లక్షణం మనం గుర్తుపట్టడానికి ఏంటంటే అంటే కాయ ఎక్కడైతే భూమికి తాకుతుందో ఆ భాగం చూస్తే కనుక ఎల్లోగా తయారవుతుంది. అలాగ మారింది అంటే ఆ కాయలు కూడా బాగా తయారయ్యాయని చెప్పేసి అర్థం చేసుకొని అలాంటి కాయల్ని కొయ్యాలి. అదేవిధంగా శబ్దాన్ని బట్టి కాయ బాగా తయారైంది లేదు అని శబ్దాన్ని బట్టి మనం గుర్తుపెట్టుకుంటే తయారైన కాయ అయితే కనుక మీరు దాని మీద కనుక చేత్తో కానీ తట్టి చూస్తే మీకు ఒక రకమైన అంటే టేబుల్ మీద కొట్టినట్టు టంగ్ టంగ్ అని కొంచెం సౌండ్ వస్తుంది, అలాంటి శబ్దం వస్తుంది. కాబట్టి తయారైన కాయ మనకి మెటాలిక్ సౌండ్ అంటాం. ఆ విధంగా రైతులు ఈ పుచ్చకాయ తాలూకు పక్వానికి వచ్చేటువంటి లక్షణాలని గుర్తుపట్టాలి. పుచ్చ వేసే రకాన్ని బట్టి ఇప్పుడు అన్నీ కూడా హైబ్రిడ్స్ 80 నుంచి 85, 90 రోజుల్లో మనకి పక్వానికి వచ్చేటువంటి టైం వస్తుంది. ఆ సమయం 80, 85, 90 రోజుల సమయంలో ఒక కాయ తీసుకొని మనం పదునైనటువంటి చాకుతో మనం ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి ఆ ముక్క కనుక బయటకు తీస్తే అక్కడ మీకు తెలుస్తుంది 90% గుజ్జు ఉండాలి, 10% మాత్రమే పైన తొక్కతాలకు తెల్లదనం ఉండాలి. అలా వచ్చిందంటేనే అది బాగా తయారైందని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అలాంటి కాయలు కనుక మార్కెట్కి కనుక పంపిస్తే మనకి మార్కెట్ రేటు ఉంటుంది. అదేవిధంగా కన్జ్యూమర్స్ ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళని కూడా వాళ్ళు పెట్టిన ధరకి మంచి నాణ్యమైనటువంటి పుచ్చకాయలను కూడా అందించినట్టు అవుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ కోసే సమయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే రైతులు ఏం చేస్తారంటే కాయ బరువు బాగా పెరుగుతుందని చెప్పేసి నీటిని పెట్టేస్తారు కోయడానికి 2 రోజుల ముందుగా. ఆ నీరు పెట్టడం వల్ల ఏంటంటే ఆ పుచ్చకాయలో ఉండేటువంటి తీపిదనం టీఎస్ఎస్ అంటారు, టోటల్ షుగర్స్ ఏవైతే ఉంటాయో అవి డైల్యూట్ అయిపోయి ఆ తీపిదనం తగ్గిపోతుంది. కాబట్టి రైతులు కోతకి 1 వారం రోజులు ముందుగానే నీటిని ఆపిస్తే లోపల ఉన్నటువంటి గుజ్జంతా కూడా బాగా తయారయ్యి అక్కడ తీపిదనం కూడా పెరుగుతుంది. కాబట్టి రైతులు ఆ చర్యలు కోతకు ముందుగా తీసుకోవాలి. అదేవిధంగా మార్కెట్ డిమాండ్ని బట్టి మీరు ఎన్ని కాయలు ఎన్ని టన్నులు వెళ్తుంది అనేది ఒక అంచనా వేసుకొని ఆ విధంగా ఒక ఫేజ్డ్ మేనర్లో మనం కనుక కోత కోసుకొని మార్కెట్కి అందిస్తే మంచి ధరలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒక్కొక్కసారి మార్కెట్ ధరలు సరిగా లేనప్పుడు కోసిన తర్వాత వాటిని కొంచెం జాగ్రత్తగా నీడలోనే నిల్వ ఉంచడం, కాయలను కూడా ఒకదాని మీద మరీ ఎత్తుగా బరువుగా పేర్చకుండా 3-4 వరుసల వరకు మాత్రమే పేర్చుకొని నీడలో అమర్చుకోవాలి. అదేవిధంగా మనకు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా అంటే దూర ప్రాంతాలకు కూడా మనం వాటర్ మిలాన్ని ఈ పుచ్చకాయలను పంపిస్తాం. కాబట్టి వీటిని లారీల్లో కానీ వ్యాన్ల్లో కానీ వేసేటప్పుడు కూడా సరైనటువంటి జాగ్రత్తలు అంటే వరిగడ్డి కానీ లేదంటే పేపరు పొట్టు కానీ లేదంటే వేరే రకం కుషనింగ్ మెటీరియల్ అంటాం, ఇలాంటి మెటీరియల్ని వేస్తే అది కూడా మరీ ఎక్కువ వరుసలు ఎక్కువ బరువు వేసేయకూడదు. అలాగే మనం మార్కెట్ కనుక పంపిస్తే అక్కడ కాగితాలకు నాణ్యత ఉంటుంది, మార్కెట్లో కూడా మంచి ధరలు ఉంటాయి. మనం అక్కడ మార్కెట్కి పంపించిన తర్వాత కూడా దెబ్బ తినకుండా ఉండి మార్కెట్లో మంచి ధరలు పలకడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి పుచ్చకాయ కోత సమయంలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రైతుల్ని, ట్రేడర్స్ని,
అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. నిమ్మకాయలపై గజ్జిమచ్చలు ఏర్పడుతున్నాయి, అలానే మంగు తెగులు సోకింది, నివారణ గురించి తెలియచేయండి అంటూ అడుగుతున్నారు నల్గొండ జిల్లా మునుగోడు నుంచి దుబ్బాక మహేష్. బత్తాయి నిమ్మలలో ప్రధానమైన తెగులుగా సిట్రస్ క్యాంకర్ అని చెప్పుకోవచ్చు. సిట్రస్ క్యాంకర్ అనేది బ్యాక్టీరియా వల్ల వ్యాప్తి చెందుతుందండి. క్యాంకర్ వల్ల మనకు ఆకుల మీద మచ్చలుగా ఏర్పడి మరియు ఆకుల మీద ఉధృతి ఎక్కువైపోయినప్పుడు కొమ్మలు కాండం మీద కూడా ఈ మచ్చల్లాగా ఏర్పడి కాయల మీద కనుక మచ్చలు వచ్చినట్టయితే మార్కెట్లో దీని వాల్యూ అంటే రేటు పడిపోవటం అనేది జరుగుతుంది. ఇరిగేషన్ అంటే మనకు కాలువ పద్ధతిలో ఎప్పుడైతే మనకు నీటి తడులు ఇవ్వటం వల్ల కూడా మనకు ఈ వ్యాప్తి అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. క్యాంకర్ అంటే బ్యాక్టీరియా వల్ల వచ్చే సిట్రస్ క్యాంకర్ని అరికట్టాలంటే మనము ప్రొఫిలాక్టిక్ స్ప్రేస్ ముందు జాగ్రత్త చర్యగా స్టెప్టోసైక్లిన్ 1 గ్రాము, కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రాములు కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ సిట్రస్ క్యాంకర్ అనే మనం ఈ తెగుల్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు. మరొక ప్రధానమైన సమస్య ఏంటంటే నల్లి సమస్య. దీన్ని మనము మంగు మైట్స్ కానీ గ్రీన్ మైట్స్ కానీ అంటుంటాము. ఈ మంగు మైట్స్ కానీ గ్రీన్ మైట్స్ కానీ ముఖ్యంగా మనకు ఆకుల మీద రసం పీల్చటం వల్ల తెల్లగా చిన్నగా మన రంధ్రాల్లాగా ఏర్పడి మొత్తం రసము పీల్చడం వల్ల ఆకులంతా కూడా మనకు పల్లాకు తెగుల్లాగా వచ్చి క్లోరోఫిల్ కంటెంట్ అనేది కూడా మనకు పడిపోవటం జరుగుతూ ఉంటుంది. గ్రీన్ మైట్సే ఆకుల మీద నష్టపరిచి దాని తర్వాత కాయల మీద కూడా రసాన్ని పీల్చి అంటే కాయలు చిన్నగా గోలీ సైజు అంటే మార్బుల్ సైజు పరిమాణం ఉన్నప్పటి నుంచే కాయల మీద కూడా మనకు వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కాయలు నల్లగా మారి అంటే మనకు కాయ పెరుగుతున్నప్పుడు కూడా ఇది మంగు మైట్స్ అంటాం దీన్ని. కాయ నల్లగా మారి మరియు దీంట్లో రసం శాతం అనేది తక్కువగా ఉండటం జరుగుతుంది. ఈ నల్లి ఉధృతిని మనము అరికట్టాలంటే మార్బుల్ సైజులో అంటే గోలికాయ సైజులో ఉన్నప్పటి నుంచే మనము ప్రొఫినోఫాస్ కానీ లేదంటే ప్రోపర్గేట్ ఓమైట్ అంటాము. ఓమైట్ 2 ml పర్ లీటర్ నీటికి, డైఫెన్తురాన్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనము ఈ నల్లిని సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఒక రైతు స్ప్రే చేసుకొని మిగతా ఒక 2-3 రైతులు స్ప్రే చేసుకోవటం వల్ల ఈ నల్లి ఉధృతి అనేది మనకు అప్పుడప్పుడు ఎక్కువగా కనిపిస్తుంటుంది. కాబట్టి సామూహికంగా ఊర్లో అందరు రైతులు కూడా ఈ నల్లి నివారణకు ఒకటేసారి లేదంటే వారంలో అందరూ పిచికారీ చేసుకున్నట్టయితే ఈ నల్లిని నివారించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. భారత్ శ్రీలంక దేశాల మధ్య వ్యవసాయపరమైన సంబంధాలు మెరుగుపడ్డానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కృషి చేస్తోంది. భారతదేశంలోని రైతులు అవలంబిస్తున్న సాంకేతికత శ్రీలంక దేశంలో అమలు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నుంచి వచ్చిన 30 మంది మేయర్లు, డిప్యూటీ మేయర్ల బృందం సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానాన్ని సందర్శించారు. వివిధ మామిడి రకాల జన్యు సంపద పరిశోధనా స్థానంలో ఉన్న అరుదైన మామిడి రకాలు, కేరళ రకమైన చంద్రకరణ్ గురించి శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్ వారికి వివరించారు. సాంకేతికత మెరుగుపరుచుకుని దేశాల అభివృద్ధిలో పాలు పంచుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని, అవగాహన పొందిన విషయాలను ప్రభుత్వానికి ప్రతిపాదనల రూపంలో అందిస్తామని శ్రీలంక బృందం పేర్కొంది. ఫల పరిశోధన స్థానానికి శ్రీలంకన్ గవర్నమెంట్ తరఫున మన మేయర్స్ మరియు డిప్యూటీ మేయర్స్ భారతదేశం యొక్క సంయుక్తంగా వాళ్ళు ఇచ్చేయడం జరిగింది. సో ఈ సంయుక్తం భాగంగా మనకి ఎన్ఐఆర్డి తరఫున వాళ్ళు ఇక్కడ మన ఫల పరిశోధన స్థానానికి ఇచ్చేసి దాదాపు ఒక 30 మంది శ్రీలంకన్ నుండి రావడం జరిగింది. ఇక్కడ మనము మన ఫల పరిశోధన స్థానంలో జరుగుతున్న శాస్త్రీయంగా మనం చేస్తున్న పద్ధతుల గురించి, అదేవిధంగా మనకు జరిగే రీసెర్చ్ రకరకాలు మరియు మన దగ్గర ఉన్న జన్యు సంపద గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. మన దగ్గర ఎటువంటి మొక్కలు లభ్యమవుతున్నాయి, మొక్కల్ని ఏ విధంగా మనము ప్రవర్తనం చేస్తున్నాం, సో ఇవన్నీ కూడా వాళ్ళు చూసి నేర్చుకోవడం జరిగింది. 2 దేశాల సంయుక్త భాగంగా మనము ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా బ్యాచ్ వైజ్గా శ్రీలంక గవర్నమెంట్ వాళ్ళు మన భారతదేశానికి విచ్చేసి మన సంగారెడ్డిలో ఉన్న ఫల పరిశోధన స్థానాన్ని విచ్చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా చాలా వరకు ఇక్కడ జరుగుతున్న టెక్నాలజీస్ మరియు రైతుకి లభిస్తున్న పద్ధతుల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉంటుందో
ఇటువంటివి కూడా ఇంకెక్కువగా జరుగుతూ ఉండడం వల్ల మన 2 దేశాల మధ్య కూడా మంచి పరస్పరాలు ఏర్పడి మన యొక్క జన్యు సంపదని ఆ దేశానికి మరియు అక్కడున్న మంచి మంచి రకాల్ని మన భారతదేశానికి కూడా మనము తెచ్చుకొని మన పరిశోధనలు చేయొచ్చు. సో మన ఫల పరిశోధనానికి విచ్చేసిన మన శ్రీలంకన్ డెలిగేట్స్ NIRD తరఫున మన దగ్గరికి విచ్చేయడం జరిగింది. మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అనేది మనకి రాజేంద్ర నగర్లో ఉంది. సో వాళ్ళు మనకి మన ఫల పరిశోధనానికి తీసుకురావడం జరుగుతుంది. సో వాళ్ళకి మనకి పరస్పరంగా ఉన్న MOU పరంగా, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ ద్వారా వీళ్ళకి NIRDకి రావడం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో రబీ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి 161 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ అర్జున్రావు తెలిపారు. ప్రాథమిక సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార మార్కెటింగ్ సొసైటీల ద్వారా ధాన్యాన్ని సేకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు 2389, సాధారణ రకాలు 2369గా మద్దతు ధర ఉంది. ధాన్యం కోతల అనంతరం రవాణా ఖర్చులు, గన్నీ బ్యాగులు ప్రభుత్వమే ఇస్తుందన్నారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయని, కాబట్టి ప్రతి రైతు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యాన్ని ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించాలని సూచిస్తున్నారు. SPSR నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎర్లీ రబీ, లేట్ ఖరీఫ్కు సంబంధించి జిల్లా మొత్తం మీద 161 కేంద్రాలని మనం ప్రారంభించడం జరిగింది. ఈ 161 కేంద్రాలు కూడా 3 ఏజెన్సీల ద్వారా మనం సమకూర్చుకోవడం జరిగింది. 142 సెంటర్లని ప్రాథమిక సహకార కేంద్రాలు అంటే కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. 13 సెంటర్లని మనం ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మిగతా 6 సెంటర్లని DCMS ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ 161 కేంద్రాలు కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి డేటా ఆధారంగా ఎక్కడెక్కడ మనం కొనుగోలు కేంద్రాలు పెట్టాలనేటువంటిది కులంకషంగా చర్చించి ఈ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవే కాకుండా మనకి ఎక్కడైతే ఇంకా అవసరం అవుతుందో, రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉంటే కనుక అక్కడ కూడా మనం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి జిల్లా అధికారులంతా కూడా సిద్ధంగా ఉండటం జరిగింది. ప్రభుత్వం అనేటువంటిది మనకి గన్నీ లేబర్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది కనుక రైతులెవరూ కూడా దళారుల యొక్క మాటలు నమ్మి మోసపోకోకుండా గవర్నమెంట్ మద్దతు ధర ఏదైతే ఉందో ఆ మద్దతు ధరకి అమ్ముకోవాల్సినదిగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం క్వింటాల్కి గ్రేడియా రకానికి మన జిల్లాలో అంతా కూడా గ్రేడియా రకమే ఉంటుంది కనుక గ్రేడియా రకానికి 2389 రూపాయలు క్వింటాల్కి. తర్వాత కామన్ వెరైటీ ఏదన్నా ఉన్నట్టయితే కనుక దాన్ని 2369 రూపాయలు ధర నిర్ణయించడం జరిగింది భారత ప్రభుత్వం వారు. అదేవిధంగా రైతులు డైరెక్ట్గా వాట్సాప్ షెడ్యూలింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. సో అదేవిధంగా మాయిశ్చర్ని కూడా రైతుల యొక్క సెల్ ఫోన్లకే మాయిశ్చర్ అనేటువంటిది మీకు మెసేజ్ రూపంలో రావటం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ధాన్యం ఉంటుందో దాన్ని మీరు కోసే ముందే VAని సంప్రదించి షెడ్యూలింగ్ అనేది ఇప్పించుకుని వారి ద్వారా ధాన్యం సేకరణ కేంద్రాల్లో మీరు ఆ యొక్క శాంపిల్ని దాని తర్వాత జరిగేటువంటి ధాన్యం కొనుగోలు మొత్తాన్ని కూడా మీరు దగ్గరుండి మీరు చూసుకుని మీరు కాటా వేసుకుని దానికి సంబంధించినటువంటి మిల్లులకు అక్కడ ఉన్నటువంటి ధాన్యం సేకరణ సిబ్బంది పంపించడం జరుగుతుంది. రైతు సోదరులకు చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన పని లేదు. మీ దగ్గరికే మన ధాన్యం సేకరణ సిబ్బంది అనేవారు వచ్చి మీ యొక్క శాంపిల్స్ తీసుకుంటారు. మీకు దాన్ని గురించి ఏదైనా అవగాహన కల్పించాలంటే కల్పిస్తారు. లేదా అది FAQ నామ్స్కి అనుగుణంగా ఉంటే కనుక వెంటనే ప్రాసెస్ అనేది మొదలవుతుంది. దానికి గన్నీలు కానీ లేబర్ని కానీ ట్రాన్స్పోర్టేషన్ వారిని సమకూర్చి మీ యొక్క ధాన్యాన్ని వారు కొనుగోలు చేస్తారని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. ఏదైతే మీ ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మీ బ్యాంకుకు సంబంధించినటువంటిదంతా కూడా క్లియర్గా ఉంటే కనుక 24 గంటల్లోనే మీ యొక్క ఖాతాల్లో జమ చేయటం అనేది జరుగుతూ ఉంది. కనుక ఈ యొక్క అవకాశాన్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.